అందరికీ నమస్కారం. జై భీమ్. జై భీమ్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాయపల్లి మండలం పండితాపురం గ్రామంలో మన బహుజన బిడ్డలు గౌడ ఎవరికైతే ఆరోగ్యరీత్యం వాళ్ళకి కాపాడుకుంటూ ఉదయాన్నే 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, వాళ్ళు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 దాకా వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ వృత్తిరీత్యా గౌడస్తులుగా ఉన్న వాళ్ళ మిత్రులకి మేమందరం కలవటం మా అందరికీ శుభశకం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే చల్లని చెట్టు నీడలో శ్రీను గారు మరియు బాలాజీ, రాము వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ తొలి అమరుడు. అతని అమరత్వం వయస్సు 19 సంవత్సరాలే. అతను ఈ తెలంగాణ ప్రజల స్వతంత్రం కోసం చనిపోయినప్పుడు 19 సంవత్సరాలే కేవలం. అతనికి 17వ ఏటో పెళ్ళయింది బాల్యంలోనే. కానీ ఆ భార్యకు కూడా 18 ఏట, ఈయనకి 16 సంవత్సరాలు వాళ్ళ మిస్సెస్ ఉన్నప్పుడే బాల్యం జరిగింది. వాళ్ళు ఒకటయ్యే సమయానికి ఆయన అమరుడైపోయింది. ఎవరి కోసం? మనందరి కోసం. మరి అటువంటి వీరుడి చరిత్ర తీయటం కోసం దీన్ని ఒక యజ్ఞంలా దీన్ని చిత్రసీమకి పరిచయం చేయాలని దానిలో భాగంగా మహాలంక సేనాపతి గారు, మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులు, వనపర్తి వారు ఒక న్యాయ బ్రాహ్మణ బిడ్డ, బహుజన బిడ్డ. మరి బహుజనమైన మనమందరం మరి ఒక బహుజన బిడ్డ తీసే సినిమాకి సహాయ సహకారాలుగా దొడ్డి కొమరయ్య సినిమాలో సహనిర్మాతగా, ఇది విరాళం కాదు, ఇది డొనేషన్ చందా ఇచ్చి ఏదో అయిపోయిందని కాదు, మనం 1000 మంది 10,000 అంటే ₹1 కోటి బడ్జెట్, సినిమా బడ్జెట్ ₹1 కోటి సినిమా నిర్మాణం జరుగుతుంది. అది కూడా ఎక్కడ? మన పక్కన ములుగు జిల్లా కేంద్రంలో పాకాల చెరువు ప్రాంతంలో గ్రామీణ నేపథ్యం. ఆ ఇంట్లో పాతకాలంలో ఎలా అయితే పూరి గుడిసెలు, పెంకుటిళ్ళు, కరెంటు లేని రోజులు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో సన్నివేశం తీయడానికి కూడా డాక్టర్ సేనాపతి గారు దాని లొకేషన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఏదో సెట్టింగ్ వేసి వాళ్ళు దాన్ని తీసేసేది కాదు. అందుకని ₹1 కోటి బడ్జెట్లో ఉన్నది ఉన్నట్టు అది తీయటం. ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగనే మళ్ళీ ఇంకేదో పౌడర్ పూసి విడబూసి చేసేది కాదు, ఉన్నది ఒరిజినాలిటీగా తీయటమే ఈ సినిమా యొక్క లక్ష్యం. దీంట్లో మొట్టమొదటిగా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణి చేపట్టాము. ఇది అనంతరం మహనీయులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ అందరూ మహనీయులు ఉన్నారు. అక్కడ వడ్డెర ఓగన్న, వడ్డెర బిడ్డ, సురేబాద్ ఖాన్ ముస్లిం బిడ్డ, పండుగ సాయన్న ముదిరాజ్ బిడ్డ, భాగ్యశ్రీ వర్మ దళిత బిడ్డ, కొమరం భీం ఆదివాసీ బిడ్డ, దొడ్డి కొమరయ్య కుర్మ బిడ్డ, మొగులి బత్తయ్య గౌడ్ గౌడ బిడ్డ, టాను నాయక్ లంబాడి బిడ్డ, సూరవరం ప్రతాప్ రెడ్డి రెడ్డి బిడ్డ, దేవరపల్లి వెంకటేశ్వర బ్రాహ్మణ బిడ్డ, నల్ల నరసింహుల పద్మశాలి బిడ్డ, చాకిలి ఐలమ్మ రజక బిడ్డ, జంపాల లింగన నాయ బ్రాహ్మణ బిడ్డ, బిల్లి లలితక్క యాదవ్ బిడ్డ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వకర్మ బిడ్డ, కులిశెట్టి రామదాస్. మీకు ఐడియా ఉందా కులిశెట్టి రామదాస్ గారు? మన ఇక్కడే గేట్ కారేపల్లి. అతను ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఫస్ట్ స్తూప నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన కులిశెట్టి రామదాస్ గారు. మునుడు బిడ్డ, ఆయన కావలి సువర్ణ బోయా బిడ్డ, తర్వాత మిర్యాల సునీల్ కుమార్ ఆర్యకటిక బిడ్డ. అంటే ఇందులో దాదాపుగా అందరూ అన్ని సామాజిక వర్గాలు ఇందులో ఉన్నారు. మా లక్ష్యం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో పేరు దొడ్డి కొమరయ్య సినిమా పేరు ఉంటుంది, కానీ అందులో దొడ్డి కొమరయ్య గారి చరిత్రతో పాటు ఆ మహనీయులు వాళ్ళ చేసిన త్యాగాలు అవన్నీ కూడా వివిధ రూపాలలో కాబడతాయి. రెండో విషయం ఏంటంటే మీ సహా నిర్మాతకు 10,000 పెట్టి చేరితే సినిమా వాల్ పోస్టర్లో ఇంతవరకు మీకు 60 సంవత్సరాలు ఉంటాయి, మీకు 50 సంవత్సరాలు ఉంటాయి. సినిమా వాల్ పోస్టర్లో సహ నిర్మాతల ఫోటోలు పెట్టి ఇంతవరకు పోస్టర్ వచ్చిందా? మీ ఫోటోతోటి మీ పేరు అవసరమైతే మీ భార్య పేరు కూడా అందులో వేయడం జరుగుతుంది, ఆ కమ్యూనిటీ పేరు కూడా వస్తుంది. అది ఏ జిల్లాకి ఆ జిల్లాకి సినిమా రిలీజ్ అప్పుడు వాల్ పోస్టర్లు సినిమా హాల్లోనే వేస్తారు, మన ఊళ్ళో కూడా వేస్తారు. అప్పుడు మన ఫోటో అక్కడ కనబడుతుంది. అరే పలానా వెంకటేశ్వర్లు, పలానా మల్లన్న, పలానా పుల్లన్న సినిమా తీశారు. అవి మనం ఉండకపోవచ్చు, కానీ మన తరాలు మన మనవడు వాళ్ళు మా తాతయ్య సినిమా తీసిన ఒక విప్లవకారుడిది అది చెప్పుకోవాలి.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా సార్, ఆ పాపన్న గౌడ్ గురించి, కొమరాయి వీళ్ళ గురించి, మన గురించి వాళ్ళు చెప్పుకోవాలి. ఉన్నంతకాలం మనం ఉంటాం, అనంతరం కూడా ఆ చరిత్ర ఉండాలనే ఉద్దేశంతో నాయ బ్రాహ్మణ బిడ్డ 36 సంవత్సరాలు, ఇంకా అతనికి వివాహం చేసుకోలేదు. చేసుకుంటే ఇదంతా తిరగటం చేయటం కాదని ఈ సినిమా పూర్తయిన తర్వాత మనందరం 1000 మంది కలిసి డైరెక్టర్ గారికి వనపర్తిలో మంచి వివాహం అందరం కలిసి చేయాలి, మనమే అందరం ఉండాలి. వివాహం చేసుకుంటే ఆటంకం కలుగుతుంది, ఇలా తిరగటం చేయటం అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ ప్రాజెక్టు 2 years అవుతుంది స్టార్ట్ చేసి. అన్నకి చెప్పి దాదాపు ఒక 6 నెలలు అవుతుంది, రమ్మని చెప్పారు. మీరందరూ మంచి సదుపాయంతో ఇది ఎక్కడా ఎవరికి మోసం చేసేది ఉండదు. ఈ జిల్లా కమిటీలు ఉండే 33 జిల్లాలు, ఖమ్మం జిల్లాగా నేనున్నాను, భద్రాద్రి జిల్లాలో మన గౌడ్ గారు అంకిరెడ్డి ప్రసాద్ గౌడ్ గారు, అక్కడ ఇట్లా ఖమ్మం జిల్లా ఎలా ఉన్నానో అట్లా ప్రతి జిల్లాలో అట్టున్నారు. ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏమీ ఉండదు. మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ మొత్తం అన్నీ ఉంటే డేటా ఉంటుంది. మొత్తం కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నది కూడా మొత్తం వస్తుంది. సినిమాలో కూడా నటించే అవకాశం కూడా మీకు ఉంది. మీకు ఎవరు ఆసక్తిగా ఉంది, మీరు కాదు మీ కుటుంబంలో ఎవరైనా కూడా సార్ మా మనవరాలు ఉన్నారు సార్ మంచి యాక్టింగ్ చేస్తుంది తీసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోం, వాళ్ళు ఉచితంగా. ఎందుకంటే ఆల్రెడీ మీరు సహ నిర్మాతగా మీరు హక్కుదారుడు కదా, అందులో ఆల్రెడీ మీరు ఒక హక్కుదారుడుగా సహ నిర్మాత చేరారు. ఆడపిల్ల కానీ మా పిల్లలు తీసుకుంటారు. 3 సంవత్సరాల నుంచి 70-80 వరకు వాళ్ళకి ఆసక్తి ఉంది, నటించే అవకాశం ఉంది, నేను వస్తాను చేస్తాను అంటే ఖచ్చితంగా వాళ్ళ తీసుకుంటారు. మళ్ళీ లాభాల అపేక్షలో వచ్చినప్పుడు మాత్రం ఎవరైతే 10,000 పెట్టుబడి పెడతారో, ఈయన 40 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు. అక్కడ సినిమా ఇండస్ట్రీలో సాధక బాధలు మొత్తం కూడా చూసి మరి బహుజనులను మనం ఎందుకు సినిమా తీయకూడదు, మరి మనందరికీ ఎందుకు సినిమా అవకాశం రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన సినీ ఫీల్డ్లో నా మెంబర్షిప్ ఉంది, అతను ఒక సభ్యుడే దాంట్లో. అతను మనందరి కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి మీరందరూ ఆశీర్వదించి మీ నిండు మనసుతోటి మీరు ఈరోజే ఇప్పుడే కాకుండా తర్వాత కూడా ఆలోచన చేసుకొని ఎవరు బలవంతం లేకుండా ఇక్కడ హుసేన్ గారికి, శ్రీను గారికి, మన రాము బాలాజీ గారికి మీరు చెప్పండి. అతి తొందరలో ఈ సినిమా 1000 మంది అంటే ఇప్పుడు 650 పైసలకు పూర్తి అయ్యారు, ఇంకొక 350 వరకు ఉన్నారు. వాళ్ళని కూడా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా ఏమైనా ముందు తొందరగా వచ్చేస్తే తొందరగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకొని మన సినిమా రిలీజ్ చేయొచ్చు. కామిపల్లి ఒక ఆయన చేరుతాడు, అమౌంట్ రా అంటారు, భూపాలపల్లి వెళ్ళాలి. ఆల్రెడీ ఫోన్ వచ్చింది కామిపల్లి నుంచి. కామిపల్లి అన్న ద్వారా భూపాలపల్లి ఉంటారు, వాళ్ళు జాబ్ చేస్తారు, అక్కడ చేస్తున్నారు. వాళ్ళు మేము చేస్తామని చెప్పి అందరూ చెప్పారు. మీ అందరికి కూడా ఏదో మన చిన్న కార్యక్రమం చేసుకుంటే 20,000 ఖర్చు అవుతుంది. అవి ఏమైతే ఎడిపోతే తెలియదు. కానీ మనం అంటే ఏంటంటే ఇది మన సినిమా, ఇది నా సినిమా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన సినిమా చూసేవాళ్ళం కాదు, ఎవరెవరో సినిమాలకు పోయి ఫ్లెక్సీలు కట్టి, బుర్రలు కట్టి, దండలేసి కుంకుమలు పెట్టుకొని ఎగురుతున్నాం. మరి మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు హీరోలు కాకూడదు? అందుకని అన్ని అవకాశాలు ఉండగా మన వాళ్ళకెళ్ళి కాళ్ళకెళ్ళి ఎందుకు వెళ్ళాలి? ఇంకా మన బిడ్డలు ఎంతో ఆగమవుతున్నారు. మన సినిమా టికెట్ల కోసం పోయి మన బిడ్డలే చనిపోయారు. మనమే కట్టాలి, మనమే చేయాలి, పాలాభిషేకం మనమే చేయాలి. ఇంకెంతకాలం మన ఇది అణిచివేత? అందుకని బాలంక సేనాపతి గారు ఈ అణిచివేతని పారదోలుతూ ఒక మంచి సంకల్పంతో ఈ సినిమా షూటింగ్ని చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చారు, మీ ఆశీస్సుల కోసం వచ్చారు. మీరందరూ నిండు మనసుతోటి ఆస్వాదించాలని. రాబోయే రోజుల్లో ఈ సినిమాదే కాదు మరిన్ని సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. కంటిన్యూషన్గా ఒక్కసారి మెంబర్షిప్ ఉంటే అదే మెంబర్షిప్ కొనసాగుతుంది. నేను ఉండను అని అనుకుంటే తప్ప ఆ మనిషిని తీసే ప్రయత్నం ఉండదు. ఈ సినిమా మా పేరు ఇండియన్ పీపుల్స్ ఫిలిం క్యాపిటల్, అది ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది. అది రిజిస్ట్రేషన్ అయిపోయి ఆ బ్యానర్లో మీరు ఒక సభ్యుడికి చేరుతారు. ఆ బ్యానర్లో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక అభినందనలు. హుసేన్ గారు కూడా చేరారు. ఇంకోటి ఏంటంటే ఈ అమౌంట్ కట్టిన మాకు వద్దన్నప్పుడు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి మనం ఇచ్చేయటమే. అది అంటే విషయం ఏంటంటే ఇప్పుడు 10,000 మీరు ఇచ్చారు, అది వేరు. 10,000 మీరు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? మీరు సినిమా నిర్మాణానికి ఇచ్చారు. ఒకవేళ మీరు వద్దనుకుని వెళ్ళిపోయారనుకోండి, అప్పటికప్పుడు ఇంకో వ్యక్తి రాలేరు. సినిమా అంతా నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత మీకు ఏం షేర్ రావాలో మీకు షేర్ ఇచ్చేసి నెక్స్ట్ పిక్చర్కి ఉంటారా అనేది మీరు నిర్ణయించుకుంటే అప్పుడు చేస్తారు. అది వివరించండి అంటాను నేను.